ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాడిని అడ్డుకోపోతే వాడి చేతిలో ఉన్న కత్తిని నా చేతిలో కొదిలేసి వాడు అక్కడి నుంచి పారిపోయాడు. అంతలో అందరూ అక్కడికొచ్చారు. రక్తపు మడుగులో విజయాంబిక ఉంది. తనని పొడిచిన కత్తి నా చేతిలో ఉంది. అంతే. నేను ఎంత చెప్పినా వినేవాళ్లు కానీ విని నమ్మేవాళ్లు కానీ లేకపోవడంతో నేను బయట పడలేకపోయాను. అమ్మగారు, వాడు మిమ్మల్ని పొడవడానికి వచ్చాడా? లేదు, విజయాంబికనే పొడవటానికి వచ్చాడు. నేను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా వాడు విజయాంబికని పొడి చేశాడు. అమ్మగారు, ఇది ఖచ్చితంగా మిమ్మల్ని ఇరికించడానికే ప్లాన్ చేశారు. మీరు ఆ ఇంట్లోకి వెళ్ళడం మీకు కాకుండా ఇంకెవరికో తెలిసింది. వాళ్ళే మీరు పెద్దయిన చూసి కిందకొచ్చే లోపే ఇదంతా ప్లాన్ చేశారు. అవునరయ్యా, ఇదంతా కావాలని చేశారు. బా, ఇదంతా విజయాంబిక దీపక్లే ప్లాన్ చేసి ఉండొచ్చు. కానీ అది నిరూపించడానికి ఆధారాలు ఉండాలి కదా. ముందు మిమ్మల్ని బెయిల్ మీద బయటికి తీసుకెళ్తాం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుంటాను. ఇది అటెంప్ట్ మర్డర్ కేస్. హాస్పిటల్లో ఉన్న ఆవిడికి ఏమైనా అయినా ఈవిడే ఉద్దేశపూర్వకంగా హత్యా ప్రయత్నం చేశారని రుజువైనా సెక్షన్ 307 ప్రకారం మినిమం 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. చివరికి ఎమ్మెల్యే కాదు కదా, ఓటు వేయడానికి కూడా పనికిరాదు. చెప్పకూడు తినాల్సి వస్తుంది. మీరేం టెన్షన్ పడకండి అమ్మగారు. రేపు ఉదయం కల్లా మిమ్మల్ని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. నాన్న, పదండి. వస్తామయ్యా. ప్రచారంలోనూ కళ్ళు తిరిగి పడిపోయినప్పుడే ఆ విరూపాక్షి నీ మీద ప్రేమతోనూ గౌరవంతోనూ ఈ పోటీ నుంచి తప్పుకుంటుందనుకున్నాను. కానీ పోటీ నుంచి నన్ను తప్పించడానికి ఎంత ధైర్యం చేస్తుందనుకోలేదు తమ్ముడు. తమ్ముడు, అసలు విరూపాక్షి వచ్చింది నన్ను పొడవడానికి కాదు, నిన్ను పొడవడానికి. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? మా అమ్మ నాన్నని ఎందుకు చంపాలనుకుంటుంది? అవును రూపా, తను పైకి వెళ్ళబోతుంటే అడ్డుకునే ప్రయత్నం చేశాను. ఆ పెనుగులాట్లోనే నన్ను కత్తితో పొడిచింది. అది కూడా నిజమే అయి ఉండొచ్చు కదా మావయ్య. అమ్మ మీద అటాక్ చేయాలనుకుంటే అమ్మున్న గదిలోకి వెళ్ళాలి, కానీ మీ గది వైపు రాదు కదా. అత్తయ్య, పోనీ మీరీ పోటీ నుంచి తప్పుకోండి. ఎమ్మెల్యే కాకపోయినా ప్రాణముంటే ఎలాగోలా బతికేయొచ్చు. మందరం చెప్పింది కూడా కరెక్టే మావయ్య. అత్తయ్య జైల్లో ఉన్న ఆ రాజుగాడు ఏదో ఒకటి చేసి బయటికి తీసుకొస్తాడు.
మమ్మీ మీద ఇంట్లో అటాక్ జరిగింది కాబట్టి మమ్మీని కాపాడుకోగలిగాం. అదే బయట ఎక్కడేం జరిగితే ఎలా మావయ్య? వీళ్ళందరూ లేనిపోని మాటలన్నీ చెప్పి అమ్మని ఇంకా బాగా ఇరికించాలని చూస్తున్నారు. అమ్మని నువ్వే కాపాడాలి భగవంతుడా. అక్క, మీరేం భయపడకండి. ఆ విరూపాక్షికి జైలు శిక్ష పడుతుంది. అటెంటివ్ మర్డర్ కింద కేసు పెడితే 10 ఏళ్లు జైలు శిక్ష పడుతుందక్క. తప్పు చేసిందని నేను ప్రూవ్ చేస్తాను. రేపే ప్రెస్ మీట్ పెట్టి జరిగిందంతా ప్రపంచానికి తెలియజేస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో అక్క. పదండి, అందరూ బయటికి వెళ్దాం. మమ్మీ, రాజు, అమ్మని కలిసావా? ఇప్పుడే కలిసాను అమ్మాయి గారు. కాకపోతే నైట్ టైం కాబట్టి బెయిల్ మీద బయటికి తీసుకురావడం కుదరలేదు. రేపు పొద్దున ఎలాగైనా అమ్మగారిని బయటికి తీసుకొస్తాను. అక్కడ తనకేం కాలేదు కదా అమ్మాయి గారు? అత్తయ్యకి ప్రాణాపాయమేం లేదు రాజు. కానీ నాన్న ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా అమ్మే కావాలని చేసిందని చెప్పి అమ్మ నామినేషన్ని రద్దు చేయిస్తానని చెప్తున్నారు. నాకెందుకో భయంగా ఉంది రాజు. మీరేం భయపడకండి అమ్మాయి గారు. ఈ ఎన్నికల్లో అమ్మగారు పోటీ చేయడం ఎవరూ ఆపలేరు. అమ్మగారి విజయాన్ని కూడా ఎవరూ ఆపలేరు. నాకు కూడా అదే కావాలి రాజు. నేను చూసుకుంటాను. పద నాన్న. సూపర్ మమ్మీ. కొడుకు తగ్గ తల్లి అనిపించుకున్నావు. నువ్వు మాత్రం ఏమైనా తక్కువ తిన్నావా? తల్లికి తగ్గ కొడుకు అనిపించుకున్నావు కదా. నువ్వలా సడన్ గా పొడి చేసేసరికి భయం వేసింది దీపక్. ముందుగా చెప్పి చేసుండొచ్చు కదరా. అంత టైం లేదు మమ్మీ. విరూపాక్షతో వచ్చే సమయానికి జీవన్ కాల్ చేయడం ఏంటో, అప్పుడే రూప మెయిన్ ఆఫ్ చేయడం ఏంటో, సరిగ్గా అప్పుడే జీవన్ నాకు ఈ ఐడియా ఇవ్వడం ఏంటో తెలియదు. కానీ అన్నీ మనకు అనుకూలించాయి. ఫైనల్గా మావయ్య ఈ ఎపిసోడ్కి సుఖాంతం పలకడానికి ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు. ఇంకా విరూపాక్ష అత్తయ్యని ఎవ్వరూ కాపాడలేరు. హైఫై. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.